నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష. 2 నెలల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. 5 ఏళ్లు దాటిన పిల్లల తల్లులకు కూడా వ్యాక్సిన్ వేయాలని సూచన. వాడివేడిగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. ఆస్తి పన్ను, అక్రమ కట్టడాలపై సుదీర్ఘ చర్చ. ప్రజలపై భారం పడకుండా పన్నులు పెంచాలని తీర్మానం. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధిపై కౌన్సిల్ సమావేశంలో చర్చ. యూజీడీ పనులపై ప్రత్యేక సమీక్ష జరపాలని నిర్ణయం. అనధికార హోర్డింగ్లను తొలగించాలని సభ్యుల డిమాండ్. కేసీఆర్ తో స్నేహం కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్న వైసీపీ. కృష్ణా జలాలపై జగన్ మెతక వైఖరి వీడాలి. బీజేపీ నేత కన్నా వ్యాఖ్యలు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్ పార్టీ. రేపటి నుండి 17వ తేదీ వరకు విడతల వారీగా ఆందోళనలకు పిలుపు. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్. నగరంలో 26, జిల్లాలో 128, రాష్ట్రంలో 2100 పాజిటివ్ కేసులు నమోదు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసనల హోరు. ఆస్తి పన్ను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కార్పొరేటర్ల ధర్నా. ఉద్యోగ భద్రత కోరుతూ ఆందోళన చేపట్టిన కార్మిక సంఘాలు. అదుపులోకి తీసుకున్న పోలీసులు. వ్యాక్సినేషన్ పై మరింత ధ్యాస పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ఇస్తున్నామని, 5 ఏళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ పై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. 2 నెలల్లోగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తప్ప మిగిలిన 11 జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సడలింపునిచ్చి షాపులు రాత్రి 9 గంటలకే మూసివేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్స్ తో రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండపాలకు అనుమతి ఇవ్వాలన్నారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే గతంతో పోలిస్తే రెండవసారి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో భారీ ఎజెండాని ప్రవేశపెట్టారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించిన పాలకవర్గం పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గం మరోసారి కొలువుతీరింది. ఈ మేరకు మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలిగిరి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, కమిషనర్ చల్లా అనురాధ, ఇతర కార్పొరేటర్లు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో కేవలం కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికే పరిమితం చేసి కేవలం కొన్ని అంశాలపై మాత్రమే చర్చించి ముగించేశారు. అయితే సుదీర్ఘకాలం అనంతరం సమావేశం పూర్తిస్థాయిలో పాలకవర్గం కొలువుతీరడంతో భారీ ఎజెండాను సిద్దం చేశారు. ఇందుకోసం 70 వరకు సభ్యుల ప్రశ్నలు, 25 సభ్యుల ప్రతిపాదనలు ఎజెండాలో పొందుపరిచారు. అదేవిధంగా గుంటూరు సమగ్రాభివృద్దిని దృష్టిలో పెట్టుకుని 135 వరకు ప్రియాంబుల్స్ సిద్దం చేశారు. సమావేశం ఆరంభంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది గురించి చర్చించారు. అనంతరం ఆస్తి పన్ను పెంపుపై కౌన్సిల్లో వాడీవేడి చర్చ జరిగింది. అదేవిధంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్ల విషయంలో కూడా సభలో హాట్ గా చర్చ సాగింది. ఎలాంటి అనుమతులు లేకుండా గుంటూరులో హోర్డింగ్లు పెడుతున్నారని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచే అంశంపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎందుకంటే ఆ రోజున మనం ఇస్తున్న వస్తువులు, ఉన్న పరిస్థితులు, జనాలు ఉన్న వాళ్ళ ఇన్కమ్ సోర్స్ బట్టి మనం చాలు ఉన్న పనులు సరిపోతాయి అనుకున్నాం. ట్యాక్స్ అనేది ఎప్పుడు మనిషికి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇన్కమ్ మీద మనం వేస్తూ ఉంటాం. అటువంటిది
సొంత విషయం కాదు. మీరు దయచేసి పెద్ద మనసు ఆలోచించండి. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఎందుకు చెప్తున్నారంటే కానీ ఆస్తి విలువ అంటే ఆ స్థలం ఆ బిల్డింగ్ విలువ ఆధారంగా ఇవ్వాలనేది నిర్ణయం. అంటే వచ్చే క్యాపిటల్ వాల్యూ అయ్యి భాషలో చెప్తుంది. దీన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే ఇన్నాళ్ళు అతి విలువ ఆధారంగా నిర్ణయిస్తున్నారు. ఇక ముందు కూడా కరోనా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. అంటే కొత్త సత్యనారాయణ గారు ఏం చెప్పారంటే 15% పెంచకుండా మేము చేస్తామని ఆయన హౌస్ లో చెప్పారు. విచారణ ఏంటంటే ఈ చట్టం తేవడానికి కానీ ఈ పన్ను పెంచడానికి కానీ ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం ఒక 2,500 కోట్లు రుణం ఇస్తానంది. కాబట్టి ఆ రుణం ఇవ్వాలంటే మీరు ఇక్కడ పెంచాలనే నిబంధన పెట్టి అంటే చట్టంలో రాసింది. ఇల్లు నా దగ్గర ఉంది. చట్టమైనా మన గుంటూరు నగరంలో ఉన్న కార్పొరేటర్లందరూ మీరన్నట్టుగా 15%, 10% పెంచి ఎంత ఆస్తి విలువను పెట్టి కాదు అతి విలువను పెంచి అవకాశాలు ఆస్తి విలువను పెట్టి ట్యాక్స్ ఇస్తే మాత్రం గుంటూరు లెవెల్ ఆస్తి విలువ ఆధారంగా పన్నులను పెంచి ప్రజలపై భారం మోపవద్దని ప్రతిపక్ష సభ్యులు సూచించారు. అయితే ఈ అంశంపై ఎమ్మెల్యేలు, కమిషనర్ వివరణ ఇచ్చారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచినప్పటికీ 15% మించకుండా పన్నులు పెంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అయినప్పటికీ సభ్యులు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచే అంశంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకోవాలని మేయర్ కావటి మనోహర్ నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. అదేవిధంగా పన్నుల పెంపు విషయంలో ప్రజలు ఆందోళనకు గురికాకుండా విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల విషయంలో కూడా ప్రత్యేక సమీక్ష జరిపి పెండింగ్ పనులను పూర్తి చేయాలని సమావేశంలో పాలకవర్గం తీర్మానించింది. అనంతరం కార్పొరేటర్లు ఎజెండాలో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలపై సభలో చర్చించి ఆమోదించారు. మరికొన్ని ప్రతిపాదనలపై పరిశీలన చేసిన అనంతరం ఆమోదం తెలపాలని తీర్మానించారు. జల వివాదం విషయంలో సీఎం జగన్ మెతక వైఖరి కనబరుస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కేసీఆర్తో సన్నిహిత సంబంధాల కోసం రాష్ట ప్రయోజనాలను బలి చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రైతులకు నష్టం జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని కన్నా హెచ్చరించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా గుంటూరులో బీజేపీ నేతలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి మెతక వైఖరి కనపడతా ఉంది. జలం ఒక్క చుక్క ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఊరుకునేటువంటి పరిస్థితి కాదు. తెలంగాణ కేసీఆర్తో తనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని బలి చేయడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలుసు. నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలంలో కానీ ఈ పవర్ జనరేషన్ వల్ల వాళ్ళకేమో ఇప్పుడు వాళ్ళకున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి పవర్ చాలా అవసరం. అందుకని ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి అన్నది కూడా నేను దానికోసమే. ఈ ముఖ్యమంత్రి మెతక వైఖరి వల్ల చేతగాంతలం వల్ల కేసీఆర్ చాలా అడ్వాంటేజ్ తీసుకొని అయితే ఇద్దరేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా మాట్లాడుకోవడం తప్ప ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి దాన్ని మరి ముఖ్యమంత్రి పట్టించుకోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ రేపటి నుండి 17వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. అధిక తెల్ల భారంతో రాష్ట ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు ఆందోళనలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యక్షంగా పెట్రోల్, పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి వర్గాల జీవన విధానం మరింత దయనీయంగా తయారైందని చెప్పారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నరేంద్ర మోడీకి బజలు చేస్తున్నారు తప్ప ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయడం లేదని ఆయన విమర్శించారు. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేస్తోందని ఆయన తెలిపారు. అదేవిధంగా కరోనా వైరస్ నియంత్రణలో కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మస్తాన్ వలీ వెల్లడించారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు త్వరలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ 7 నుంచి 17వ తారీఖు వరకు కూడా అనేకమైన కార్యక్రమాలతో పాటుగా కోవిడ్ అనేటటువంటిది ఒక మహమ్మారి ప్రజల్ని చాలా
లక్షల కొలదిని ప్రాణాలు తీసుకున్నటువంటి మహమ్మారి. దానిలో అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ చేతనైనటువంటి సహాయం చేసినటువంటి పరిస్థితి. మేమైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి దానిలో ఒక అసిస్టెంట్ కమిటీ పెట్టి 1700 మందికి మందులు ఇచ్చినటువంటి కార్యక్రమం. వాళ్ళకి ఎక్కడ డాక్టర్ల అవసరం ఉందో సహాయం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకోసం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాకు ఉన్నటువంటి కాంగ్రెస్ యూనిట్లని ఇంటింటికి తిరిగి ఎవరు బాధితులు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇంట్లో ఉన్నటువంటి బాధితుడు ముఖ్యుడు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి అవసరమైనటువంటిది ఏంటి అనేటటువంటి రాసుకొని భవిష్యత్తులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పక్షాన అధికారం ఉన్నా లేకపోయినా వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళకి న్యాయం చేయడం కోసం కూడా ఆ విధమైనటువంటి కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సుంకర పద్మశ్రీ, లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కౌన్సిల్ సమావేశంలో దుమారం చెలరేగింది. నగరంలో చేపట్టిన అనధికార నిర్మాణాలపై వాడివేడి చర్చ జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను పూర్తిస్థాయిలో కూల్చివేయాలని కౌన్సిల్లో తీర్మానం చేశారు. గుంటూరులో అనధికారికంగా నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో కూల్చివేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అక్రమ కట్టడాలపై వాడివేడి చర్చ జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ను మంత్రులు పాలించిన కారణంగా నగరంలో అనధికారిక కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయని ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళితే అధికారులపై భవన యజమానులు దౌర్జన్యాలు చేస్తున్నారని మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి పేర్కొన్నారు. అదేవిధంగా సెల్లార్లు ఉపయోగించని భవన యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే గత పాలకులు అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చినట్లు అధికార సభ్యులు ఘాటు విమర్శలు చేశారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇరువురి వాదనలతో సభలో కొంత గందరగోళం నెలకొంది. అదేవిధంగా సుద్దపల్లి డొంక వద్ద గల ఆలయం విషయంలో కూడా అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల నడుమ వాగ్వివాదం జరిగింది. దీనికి మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందిస్తూ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం భవన యజమానులు తప్పనిసరిగా సెల్లార్లు వినియోగించేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అదేవిధంగా అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సమస్య మాది, ఇబ్బంది పడుతున్నాం, మీరు లాగితే సంతోషం. ఎందుకు చెప్తున్నారంటే మీరు చూడటం లేదు. 2000 గజాలు ఇచ్చారు వాళ్ళకి. ఏ విధంగా ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చారు సార్ రీసెంట్ గా. ఎప్పుడు మనం ఏం చేస్తారంటే స్థలం ఉంది కాబట్టి ప్రజలు ఉపయోగపడాలి కాబట్టి ప్రజల సాగుతుంది కాబట్టి గుళ్ళు అయితే చాలా ఉంటాయి, గుళ్ళు మసీదులు చాలా ఉంటాయి. ఓకే, గుడి ఉంటే ఒక 100 స్థలాల్లో పక్కన జరిపి కట్టుకోండి, ఇబ్బంది లేదు. ఆ ఉన్న స్థలాన్ని ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలు ఏం చెప్పారంటే వద్దు బాబు మన గుడి కావాలన్నా ఓకేనా, గుడికే వద్దు పెట్టేస్తాం వేరే కట్టుకోని చెప్పేసి అయిపోయింది. కట్టేదాన్ని మళ్ళీ దాన్ని రివర్స్ ఆల్రెడీ మేము మాట చెప్పేసాం. దానికి సమాధానం చెప్పి ఓకే కాదు వేరే కడతామని చెప్పేసి ఓకే ఒప్పుకున్నాం. అక్రమ కట్టడాలు అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. దయచేసి దీని మీద ఒక డ్రైవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సెల్లార్ కానివ్వండి, సెల్లార్ ఉన్నా పార్కింగ్ పెట్టడం, లేకపోతే కనుక వాళ్ళు ఏదో ఒకటి ల్యాబను వాళ్ళు ఏదో వాచ్మెన్ అను అన్నీ కట్టేయడం ఒక ఆనవాయితీ అయిపోయింది. గతంలో నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద దీని మీద స్ట్రిక్ట్ గా చాలా యాక్షన్ తీసుకున్నాము. నాకు తెలిసి కౌన్సిల్ మూలంగా
అది కూడా మళ్ళీ మరుగులు పెట్టాయి. దయచేసి దీని మీద స్పెషల్ డ్రైవ్ నడపాలి. ఇప్పుడు టూర్ సంబంధించి వెంచర్ సంబంధించి బ్రాడీపేట కానీ లక్ష్మీపురం కానీ అన్ని మెయిన్ రోడ్స్, అలాగే ఏదైతే గౌరవ సభ్యులు కొన్ని చెప్పారో వాటన్నిటి కూడా పునఃపరిశీలిస్తూ, అదేవిధంగా సెల్లార్లో ముందు ప్రధానంగా మన ట్రాఫిక్ సమస్య, ఎందుకంటే గుంటూరు నగరం విస్తరణ జరిగింది, జనాభా ఇద్దరు మాత్రం పెరిగింది బాగా. మరి దానికి సంబంధించి మన సెల్లార్లన్నిటి కూడా ఏదైతే వాటిని ఓన్లీ పార్కింగ్ మాత్రమే ఉపయోగించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు, ఓల్డ్ క్లబ్ రోడ్లు, అదే కొత్తపేట రోడ్డు, అదే బోస్బొమ్మ బస్టాండ్ రోడ్డు, ఇట్లాంటి కొన్ని రోడ్లు ఉన్నాయి మేడం. అదేవిధంగా టూటోన్లో లక్ష్మీపురం రోడ్డు, అదేవిధంగా బ్రాడీపేట పోర్టు లైన్, అన్నాలపేట పోర్టు లైన్, ఇలాంటి కొన్ని రోడ్లు సెల్లార్లో ఉన్నటువంటి మెయిన్ బాగా ట్రాఫిక్ అధిగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని రోడ్లు ఐడెంటిఫికేషన్ చేసి స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టి ఎవరు కూడా ప్లాన్ విరుద్ధంగా సెల్లార్ అనేది ఏదైనా అన్యాక్రాంతంగా వాడినటువంటి పరిస్థితే తక్షణమే లీగల్ గా నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నోటీస్ ఇవ్వటం, లేని పక్షంలో ఇమీడియట్లీ వాటిని కూడా డిమాండ్ చేసి వెకెట్ చేపించి వాటిని పార్కింగ్ ఉపయోగపడే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. సోమవారం జిల్లాలో 128 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,63,428కి చేరింది. రాష్ట్రంలో 19,05,023 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కోరల్లో చిక్కుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సోమవారం 128 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 1,63,428కి చేరింది. ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 1,106కి చేరింది. 128 కేసులు నమోదు కాగా నగరంలో 26 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మిర్చేడ్ 1, కోబాల్పేట 1, నల్లచెరువు 1, నల్లకుంట 1, రాజీవ్ గాంధీ నగర్ 1, రెడ్డిపాలెం 2, ఆర్టీసీ కాలనీ 1, సాయిబాబా రోడ్ 1, శ్యామలానగర్ 1, వేళంగిణి నగర్ 1, వెంకటప్పయ్య కాలనీ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 14, అచ్చంపేట 9, బెల్లంకొండ 3, గుంటూరు రూరల్ 1, మంగళగిరి 5, మేడికొండూరు 1, ముప్పాళ్ల 1, పెదకాకాని 1, రాజుపాలెం 5, సత్తెనపల్లి 2, తాడేపల్లి 2, తాడికొండ 2, తుళ్లూరు 4, వట్టిచెరుకూరు 5, దాచేపల్లి 3, గురజాల 6, మాచర్ల 1, పిడుగురాళ్ల 2, చిలకలూరుపేట 2, నాదెండ్ల 1, నర్సరావుపేట 10, రొంపిచెర్ల 2, వినుకొండ 2, అమృతలూరు 1, బాపట్ల 2, చెరుకుపల్లి 1, కర్లపాలెం 1, కొల్లిపర 3, కొల్లూరు 1, నిజాంపట్నం 1, పొన్నూరు 2, తెనాలి 5, వేమూరు 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 2,100 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 19,05,023కి చేరింది. 18,58,189 మంది డిశ్చార్జ్ కాగా 33,964 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 12,870కి చేరింది. 72,731 శాంపిల్స్ పరీక్షించగా 2,100 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. 18 మంది తమకున్న సమస్యలను డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కలెక్టర్ వివేక్ యాదవ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా నలుమూలల నుంచి 18 టెలిఫోన్ కాల్స్ అందుకున్నారు. ప్రజా సమస్యలను ఫోన్ ద్వారా విన్న కలెక్టర్ సంబంధిత అధికారులకు సమస్యలను పంపి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా కల్పించారు. గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాలు మున్సిపాలిటీల్లో ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో జేసీలు దినేష్ కుమార్, శ్రీధర్ రెడ్డి, ప్రశాంతి, అనుపమాంజలి తదితరులు పాల్గొన్నారు. వెరిఫై చేస్తాము. ఒకసారి ఆర్డీ గారు చెప్పేసి ఏ విలేజ్ నుంచి మాట్లాడుతున్నారు? ఊరు పేరు? జాకేపల్లి సార్, మా జాకేపల్లి మండలం సార్, గుంటూరు జిల్లా జాకేపల్లి మండలం సార్. ఊరు
ఊరు కూడా దాచేపల్లి. ఊరు కూడా దాచుకోలేదు సార్. నేను కనీసం 3 సంవత్సరాల నుంచి పెడతాను సార్. కలెక్టర్ ఆఫీసులు కట్టి కనీసం ఒక 6 సార్లు ఇచ్చాను సార్. స్పందనలు పెట్టాను. మళ్ళీ కనీసం 5 ఎంఆర్ఓలు మారారు సార్. నాకు కానీ మా నాన్నగారికి కానీ ఏం లేదు సార్. మేము పొలం పని చేసుకుంటే చాలా లేకపోతే సార్. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ఈ మేరకు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్మికులు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. విధుల నుంచి తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అయితే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. 60 ఏళ్ల వయసు నిబంధన పేరుతో కార్మికులను విధుల నుంచి తొలగించడం దారుణమని ఈ సందర్భంగా యూనియన్ నేతలు పేర్కొన్నారు. తొలగించిన కార్మికుల పిల్లలకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని వారు తెలిపారు. అదేవిధంగా కరోనా వైరస్ కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు. వెంటనే కరోనాలో ఎవరైతే పనిచేశారో 20% కార్మికుల్ని వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాన పనికి సమాన వేతనం ఇస్తా అన్నాడు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాను వీలైన ఎక్కువ మందిని చెప్పారు. దాన్ని అమలు చేయకుండా వారు ఎవరైతే నియమించుకున్నారో వార్డు సెక్రటరీలని వాళ్ళని పర్మనెంట్ చేస్తూ 18-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయకుండా వాళ్ళు నియమించుకున్న వాళ్ళని పర్మనెంట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేశారు. కానీ ఉద్యోగులకు ఉండేటువంటి జీతాలు కానీ, కరువు భత్యం కానీ, గ్రాట్యుటీ కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఏ ఒక్కటి అమలు చేయకుండా కార్మికులను ఈరోజు ఆప్కాస్ పేరుతోటి మోసం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని తక్షణం ఆపాలి. ఇంజనీరింగ్ కార్మికులు, స్కూల్ ఆయాల జీతాలు పెంచాలని, 11వ PRCని వెంటనే అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని జేఏసీగా హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లా. ఆయనే పాదయాత్రలో అలాగే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, జీతాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులు మర్చిపోయారు, వాళ్ళని గాలికి వదిలేశారని చెప్పి నేను ఈ ధర్నాముఖంగా తెలియజేసుకుంటూ, గుంటూరులో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యలపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. పైప్లైన్ల లీకులు అరికట్టి నగర ప్రజలకు సరిపడా త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. నగరపాలక పరిధిలో త్రాగునీటి వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పలువురు కార్పొరేటర్లు సూచించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గుంటూరులో నెలకొన్న త్రాగునీటి సరఫరాపై ప్రధానంగా చర్చించారు. శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా కార్పొరేటర్లు సభ దృష్టికి తెచ్చారు. ఇందులో భాగంగా ఎజెండాలో తమ ప్రశ్నలను పొందుపరిచారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు కౌన్సిల్లో సమాధానమిచ్చారు. అదేవిధంగా త్రాగునీటి సరఫరాతో పాటు పీవీకే నాయుడు మార్కెట్, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. శ్యామలానగర్, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆర్యూబీలు నిర్మించాలని ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఇతర కార్పొరేటర్లు తెలిపారు. ఇందుకోసం రైల్వే అధికారులతో వెంటనే సంప్రదించి రైల్వే అండర్ బ్రిడ్జిల ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనపై నగరపాలక సంస్థ దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని
పోస్టుల భర్తీ, సిబ్బంది నియామకాలు చేపట్టాలని తెలిపారు. తద్వారా మున్సిపల్ స్కూల్స్ లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందిస్తూ మున్సిపల్ పాఠశాలల అభివృద్దికి నగరపాలక సంస్థ ప్రత్యేక కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందు స్కూళ్ళు అన్ని రిపేర్ చేయండి, వాళ్ళకి వస్తువులు ఏమేమి కావాలో అన్ని చేయండి. మీ రోడ్లు తర్వాత చూసుకుంటారు. ఎందుకంటే చదువు ముఖ్యం. పేద ప్రజలకు సంబంధించి చదువుకుంటే వాళ్ళ జీవితంలో బాగుపడి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చదువు గురించి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీ నగరపాలక సంబంధించి మరి ఎవరెవరు టీచర్స్ ఉన్నారు, ఏంటి ఏ విధంగా అని చెప్పేసి వాళ్ళతో మీటింగ్ పెట్టేసి అందరినీ ఒకసారి కూర్చోబెట్టి ఏంటి ఎలా చదివిస్తున్నారు ఏంటి అని చెప్పేసి మేయర్ గారు మీరు ఇన్స్పెక్షన్ చేయండి, ఒకసారి అధికారులు చేయండి. ఆ స్కూల్ అన్ని ఒక రూపు మార్పు చేయాలని చెప్పేసి నా తరఫు నుంచి తెలియజేసింది. ఈ అప్పు చెప్పినప్పుడు కూడా ఏరియా వైట్ ఉంటుంది. ఏరియాలో ఎక్స్టెన్షన్ ఏరియా చాలా పెద్దగా ఉంటాయి. జనాభా తక్కువ ఉంటాయి, ఎక్స్టెన్షన్ ఏరియా తక్కువ ఉంటాయి. అలాగే కాలువలు కానీ అన్ని చాలా పెంచుతూ ఉంటాయి. మనం సచివాలయం ఎంతమంది కేటాయిస్తే కొన్ని చోట్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏరియాను కూడా కన్సిడర్ చేస్తూ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటాను. పివికే నాయుడు కూరగాయల మార్కెట్లో 374 షాపులు ఉన్నాయి. రేపు మనం నిర్మించబోయే మార్కెట్లు అది 6 అంతస్తుల 7 అంతస్తుల కార్పొరేట్ బిల్డింగ్ తెలియదు నాకు. దానిలో ఇప్పుడు షాప్స్ ఎవరైతే నడుపుతున్నారో ఈ 374 350 షాప్స్ వాటి స్థానం ఉంటుందా, వాళ్ళకి ఇస్తారా? అందుకే నా సజెషన్ ఏంటంటే మీకు ఆ కూరగాయల మార్కెట్ వర్తక అసోసియేషన్తో మీరు సమావేశం పెట్టి వాళ్ళకి ఆ షాప్ కూడా ఏ కొలతల్లో కావాలో ఆలోచించి ఖచ్చితంగా 374 మందికి షాప్స్ అక్కడ ఉండే విధంగా మన మార్కెట్ ఎలా అయినా కట్టవచ్చు. 8 అంతస్తులు మల్టీ స్టోరీ బిల్డింగ్ ఎట్లా కట్టినా అది చేయాలనేది నా రిక్వెస్ట్. సచివాలయ సిబ్బంది ఏ పని చేస్తున్నారు వాటిల్లో వాళ్ళకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్ చేశారు. ఎవరైనా ఎమ్యూనిటీస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, వెల్ఫేర్ ఏంటి, అడ్మినిటీ చూపిస్తారు. ఈ మన కార్పొరేషన్ సంబంధించినటువంటి 3,300 మంది సుమారు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాటిలో వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ ఏంటి, ఎవరెవరు ఏమి పని చేస్తున్నారు, వాళ్ళ వర్క్ ఆఫ్ డిజైన్ ఏంటి అనే దాన్ని ప్రతి కార్పొరేటర్కి ఒక క్యాలెండర్ ఇచ్చింది అధ్యక్ష తమ ద్వారా. ఎందుకంటే ఎక్సెస్ ఉన్నారని నా అభిప్రాయం. ఎక్సెస్ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ పాలకమండలి వచ్చిన తర్వాత మన పేపర్లో టీవీలలో కూర్చొని మేము డెవలప్ చేస్తాం అనే దాన్ని మన అలా చూద్దాం అధ్యక్షుడు మనం చేసే ప్రక్రియ. కానీ ప్రజల నుంచి రావాలి అధ్యక్ష ఆ స్పందన. ఎలాగంటే ఈ పాలకమండలి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డెవలప్మెంట్ పడుతూ ఉంది నగరంలో ప్రజలకి అనేటువంటి ఒక స్పందన ప్రజల నుంచి రావాలంటే అధ్యక్ష జవాబుదారితనం రావాలి అధ్యక్ష. జవాబుదారితనం వచ్చే క్రమంలో మనటువంటి కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డివిజన్కి సంబంధించి ఒక క్యాలెండర్, ఎవరు ఏ టైమింగ్స్లో ఎక్కడ పనిచేస్తున్నారు, వారి యొక్క పేరు, వారి యొక్క ఫోన్ నెంబర్. ఒకవేళ ఒక పనినే ఇద్దరు చేస్తామంటే ఆ డీటెయిల్స్ కూడా తీసుకోండి అధ్యక్ష తమ ద్వారా. అప్పుడు ఎక్సెస్ ఉన్నదాన్ని తమ ద్వారా కమిషన్ గారు అడిగేది ఏంటంటే మేడం మీరు ఎక్కడ యాక్సెస్ ఉన్నారో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తే అధ్యక్ష డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా వేరే వేరే వర్కులకు మనం వాడచ్చు. అది ఎన్ని నెలలు అయింది ఇవాళకి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో పెట్టిన పైప్ లైన్ వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం లేని చేసుకోలేకపోవడం. ఏదన్నా ఉపద్రవం వచ్చి ప్రమాదం జరిగి ఏదైనా ఇబ్బంది వచ్చి కంటామినేషన్ జరిగినప్పుడే అధికారులు స్పందిస్తారా, లేదంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ టెండర్ పిలిచిన తర్వాత ఎన్ని రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? నేను అలా చెప్పాను, రిజర్వాయర్లో డ్యామేజ్ పరిస్థితుల్లో ఉన్నాయి, లీక్ అవుతుంది పరిస్థితి ఇదిగో అని చెప్పి ఫోటోలు సహా మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఇది ప్రధాన రిజర్వాయర్, హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకి వాటర్ అవుతుంది. ఉద్యోగం రిజర్వాయర్ పరిస్థితి కూడా ఇదే. ప్రస్తుతం మనం అందిస్తున్న విద్యా విధానం గురించి స్కూల్స్ నుండి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క మరియు ఆఫీస్ సిబ్బంది యొక్క వివరాలు సవివరముగా సమాధానం. నగరపాలక సంస్థ గుంటూరు నందు 14 హై స్కూల్స్ ఇంగ్లీషు ఉర్దూ మీడియాలో కలిసి 100 స్కూల్స్ నడుస్తున్నవి. సదరు పాఠశాల ఎదురు పనిచేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు ఈ క్రింద దిగువ తెచ్చబడినవి. నగరంలో పన్నుల భారాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు టీడీపీ కార్పొరేటర్లు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై విపరీతంగా పన్నుల భారాన్ని మోపిందని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నాని ఆరోపించారు.
ప్రజలపై విధించిన ఆస్తి పన్ను, చెత్త పన్నులు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఎప్పుడు ఎత్తేస్తారు ఈ ఆస్తి పన్ను మీద తగ్గిస్తారు, అట్లాగే చెత్త మీద పన్ను ఎప్పుడు ఎత్తేస్తారు. ఈ చేసేదాకా మాత్రం మేము ఏదో రకంగా శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ప్రజల పట్ల పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా వాళ్ళు కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అర్బన్ రూరల్ పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం జరిగింది. సమస్యలను పరిష్కరించి తమను ఆదుకోవాలంటూ బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను వేడుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధితుల నుండి ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో ముఖ్యంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు అధిక సంఖ్యలో ఫిర్యాదులందాయి. విజయ్ అనే వ్యక్తి తాను లాయర్నని చెప్పి మోసగించారని గోరంట్ల సురేష్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన మామకు చెందిన కేసును పరిష్కరిస్తానని డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో తాను కేసు పెట్టినా ఎస్ఐ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. 4 నెలల కిందట ప్రతిపాడు స్టేషన్లో కేసు పెట్టామండి. 4 నెలల నుంచి ఇంతవరకు మాకు స్పందన లేదు. ఈ లాయర్ గారు 4 రోజుల నుంచి ప్రతిరోజు మీ 3,70,000 తీసుకుని వస్తున్నామని చెప్పి మమ్మల్ని మోసం చేస్తానేమన్నాడు. మా బాబుకి 6 లక్షలు కట్టండి, మీకు కరెంట్ ఆఫీస్లో జాబ్ ఇస్తానని చెప్పాడండి. అది నేను నమ్మలేదు. నేను నమ్మకుండా డబ్బులు ఇవ్వాల. మా ఆడాలని మా అత్తగారిని మోసం చేసి 3,70,000 తీసుకున్నాడండి కోర్టులో కేసు అని. ఇలా ప్రతిపాడి మండలంలో 8 మందిని మోసం చేశాడండి లాయర్ గారు. ఆ సంగతి మన ప్రతిపాడు ఎస్ఐ గారికి కూడా తెలుసండి. మేము 4 నెలల నాడు కేసు పెడితే ప్రతిపాడు ఎస్ఐ గారు అశోక్ కుమార్ గారు మాకు ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదండి. ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి వచ్చారండి న్యాయం చేస్తారని. కోవిడ్ 3వ దశ నియంత్రించేందుకు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ వివేక్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 3వ దశ రావచ్చునన్న నిపుణుల సూచనల నేపథ్యంలో చిన్నపిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 3వ దశ రావచ్చునన్న నిపుణుల సూచనల నేపథ్యంలో చిన్నపిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపకుండా ముందుగానే నియంత్రించేందుకు సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కోవిడ్ 3వ దశ ప్రభావం నుండి చిన్నారులను కాపాడేందుకు అధికారులంతా సమర్థవంతంగా కోవిడ్ నియంత్రణ జాగ్రత్తలు సత్వరమే చేపట్టాలని తెలిపారు. ఇప్పటి వరకు కోవిడ్ నియంత్రణపై తీసుకుంటున్న చర్యల కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. అదేవిధంగా జేసీ ప్రశాంతి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు శాఖల వారీగా అధికారులు చేపట్టాల్సిన విధులను సూచించారు. ఎక్కువగా మహిళా శిశు సంక్షేమ శాఖ, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ, మెప్మా, గిరిజనాభివృద్ది శాఖలు చేపట్టవలసిన అంశాలపై ఆమె వివరించారు. COVID appropriate behavior in view of anticipation of third wave or any cases. As we know that whatever we suffered in second wave, some laxity or lapses or breach of protocols are there, what we have been advocating for the last 1 year. So to lessons, out of those lessons, now we wanted to implement the COVID appropriate behaviors as per the protocol in all the institutions and public spaces and in schools, all not only institutions, public spaces, religious and individually also. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న కోర్టు గుమస్తాలకు నిత్యావసర వస్తువులను భారత అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నకుమార్ గుమస్తాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. కరోనా పరిస్థితుల్లో కోర్టు గుమస్తాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులను అందజేస్తున్నామని డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రత్నకుమార్ పేర్కొన్నారు. గుమస్తాలకు నిత్యావసర వస్తువులను అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. భారత్ అభ్యుదయ సేవా సమితికి ఆయన అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు దాదాపు 105 మంది అడ్వకేట్ క్లర్క్స్కి డిఎల్ఎస్ఏ తరపున భారత్ అభ్యుదయ సేవా సమితి వారి సహకారంతో ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కరోనా కాలంలో మరి అడ్వకేట్ గుమస్తాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా. సో అందులో భాగంగా వారికి ఏదన్నా కొంత సహాయం చేయాలి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపున అన్న ఆలోచనతోనే మరి ప్రెసిడెంట్ గారితో కూడా డిస్కస్ చేసి బార్ కమిటీ వాళ్ళతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో
వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే డిఎల్ఎస్ఏ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలా ఎవరైనా ముందుకు వస్తే ఎన్జిఓ అసోసియేషన్ తరఫున వారి సహకారం తీసుకొని డిఎల్ఎస్ఏ పరిధిలో మేము చేయగలిగిన సాయం కరోనా టైంలో చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా డిఎల్ఎస్ఏ చైర్మన్ గుమ్మడి గోపిచంద్ గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు వారిచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్నుల పెంపుదలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్లను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి తదితరులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల పాలిట శాపంలాగా మారి అన్ని రాష్ట్రాల్లో యూజర్ ఛార్జీలు పెంచితేనే, ప్రజలపై భారాలు మోపితేనే, తద్వారా పన్ను రూపంలో వసూలు చేస్తేనే మీ అందరికీ రాష్ట్రాలు అప్పులు తీసుకునేటటువంటి స్వేచ్ఛనిస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి నిధుల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన మీదట అందరికంటే అత్యుత్సాహంగా మన యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చేటటువంటి కేవలం 300 కోట్ల కోసం 1,36,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపే పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భూ యజమాని ప్రమేయం లేకుండా గ్రామ సభలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి జమలయ్య కోరారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. రైతు భరోసా పొందడానికి ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓసీ కౌలు రైతులకు కూడా రైతు భరోసాను అందించాలని కోరారు. భూ యజమానులు దొరక్క ఇప్పుడిప్పుడే కౌలు రైతులు ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. సీసీఆర్సీ కోసం దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. మరి ఒకవైపు కార్డులు రాలేదు, రెండో రైతు భరోసా టైం కూడా ముగిసిందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం చాలా దారుణం. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకే ఈ రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది. మరి ఒకవైపు ఇస్తానని చెప్తూ మరోవైపు ఈ విధంగా కోతలు పెట్టడం, టైంని కుదించడం వల్ల నష్టపోయేది కౌలు రైతులు, పేద రైతులు. అందుకని మా డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కోసం ఆగస్టు 31 వరకు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు బైరగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చింతామణి సొంతముగుడు చిత్ర యూనిట్ గుంటూరులో సందడి చేసింది. ఈ మేరకు హీరో రమేష్, దర్శకులు శివనాగేశ్వరరావు, నటులు చిట్టినేని లక్ష్మీనారాయణ, ఎంఎస్ నాయుడు తదితరులు సినిమాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మంచి కథాంశంతో నిర్మించిన చింతామణి సొంతముగుడు చిత్రం తప్పనిసరిగా ప్రేక్షకాదరణ పొందుతుందని ఈ సందర్భంగా హీరో, దర్శకులు తెలిపారు. అనేక మంది ఆర్టిస్టులతో వినోదాత్మకంగా చిత్రాన్ని నిర్మించినట్లు వారు వెల్లడించారు. ఈ స్టోరీ ఉంటుందండి, నేను చెప్పడం కాదు, ఇప్పుడు చెప్పను. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు చెప్పాలి. సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రేక్షకులు ఆదరించాలని చెప్పేసి మరీ కోరుకుంటూ ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి శివనాగ్ గారికి, చిట్టినే అన్నయ్య, మేము అన్నయ్య అంటాం ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో, అలాగనే చెరుకూరి సాంబశివరావు గారికి, ఎన్ఎస్ నాయుడు గారి గురించి ఒక్క మాట చెప్పాలండి. ఎందుకనంటే ఈ దీంట్లో నటీనటుల్ని దగ్గర చాలామందిని ఆర్టిస్టుల్ని నాయుడు గారే ఇవ్వటం జరిగింది. ఈ దీంట్లో ప్రప్రథమైనటువంటి ప్రధాన క్యారెక్టర్లో నటించినటువంటి నటి మధుప్రియ, అంటే మగవ సినిమా ఇంకా చాలా సినిమాలు చేశారండి ఆమె, బ్రహ్మాండంగా దీంట్లో ఆమె క్యారెక్టర్ ఉంది. అలాగనే బొంబాయి నుంచి ఒక ఇద్దరిని పిలిపించడం జరిగింది ఆర్టిస్టులని, వాళ్ళు కూడా ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు చక్కగా చేసి ఉన్నారు. నగరంలో మరో డెంటల్ హాస్పిటల్ ఏర్పాటైంది. సిరి డెంటల్ పేరుతో ఏర్పాటైన హాస్పిటల్ను ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. వరల్డ్ క్లబ్ రోడ్లో సిరి డెంటల్ 14వ బ్రాంచ్ను ప్రారంభించారు. గుంటూరులో మొట్టమొదటిగా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత టెక్నాలజీతో ఈ హాస్పిటల్ను నెలకొల్పారు.
ఈ సిరి డెంటల్ ను ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. మేడం గారు కనిపించట్లే, కొద్దిగా ముందు రారా. సెంటర్ ఎలా చూడండి, ఎలా చూడండి సార్. పద్నాలుగవ కొత్తపేట సంబంధించి మరి బస్ స్టాండ్ దగ్గరలో, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 14వ బ్రాంచ్ అని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకటే తెలియజేస్తున్నా, పేదవాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఉన్నప్పుడు ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళకు అనుగుణంగా ఆ పేమెంట్ తీసుకొని చూస్తే వాళ్ళ దీవెనలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కరికి, ప్రతి డాక్టర్ సంబంధించి వాళ్ళందరూ నేను తెలియజేస్తున్నా, పేదవాళ్ళని ఒక కంట చూస్తూ ఉన్న వాళ్ళ దగ్గర కరెక్ట్గా తీసుకున్నా కొద్దిగా ఎక్కువ తీసుకునే ఇబ్బంది లేదు. కానీ పేదవాళ్ళకి సంబంధించి చక్కగా ట్రీట్మెంట్ చేసి బయట పంపిస్తుంటే ఏ కన్న తల్లి బిడ్డో వీడి కడుపు చల్లగా ఉండా చక్కగా తీసుకున్నాడు, ఎలాంటి ఇబ్బందులు అని చెప్పేసి చెప్తూ, నొప్పి లేని ఆధునిక దంత వైద్యం తమ ప్రత్యేకమని హాస్పిటల్ ఎండీ డాక్టర్ బాలస్వామి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ అనిల తెలిపారు. మొదటి 3 నెలలు ఓపీ ఉచితంగా చూస్తామని వారు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచ స్థాయి వాతావరణంలో అత్యంత అపార అనుభవం కలిగిన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లచే నొప్పి లేని దంత వైద్యం అందించడానికి అనువైన ప్రతి పరికరాన్ని, ప్రతి ఆధునిక టెక్నాలజీని సిరి డెంటల్ గుంటూరు బ్రాంచ్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించడంలో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ బృందాన్ని కూడా సిరి డెంటల్లో ఉంచడం జరిగింది. అందువల్ల మీ ఎటువంటి దంత సమస్యలకైనా ఎటువంటి సందేహం లేకుండా సిరి డెంటల్లో పరిష్కారం దొరుకుతుంది. ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి 3 నెలలు సిరి డెంటల్ కొత్తపేట బ్రాంచ్లో ఓపీని ఉచితంగా చూడడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అలానే మా సిరి డెంటల్ గుంటూరు బ్రాంచ్లో నొప్పి లేని దంతవైద్యం మా ప్రత్యేకత. ఇక్కడ అనేక రకాల లేటెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్, కాస్మెటిక్ డెంటల్ ట్రీట్మెంట్స్ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. దంతవైద్యంలో లేటెస్ట్గా వచ్చిన లేజర్ టెక్నాలజీ ఉపయోగించి చేసే నొప్పి లేని దంతవైద్యం, జెర్కోనియం టెక్నాలజీ, జెర్కోనియం క్యాప్స్, అలానే ఇంప్లాంట్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మా కొత్తపేట బ్రాంచ్లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవన్నీ ఉపయోగించగలిగే స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరికీ అందుబాటులో. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం, ఎగుమతి దిగుమతి వర్తక సంఘాలు, యార్డు ఉద్యోగ కార్మిక సంఘాలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఘనంగా సత్కరించాయి. యార్డు చైర్మన్ చంద్రగిరి యేసురత్నం అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభలో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా పనిచేస్తే అదే వారికి ఆఖరి పదవి అవుతుందన్న అపప్రద అప్పట్లో ఉండేదని, అయితే మనం చేసే పనిలో నిబద్దత, చిత్తశుద్ది ఉంటే అంతం కాదది ఆరంభంగా మారుతుందని తెలిపారు. అందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గుంటూరు అర్బన్ పరిధిలో పేకాట ఆడుతున్న మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం త్రాగుతున్న వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో, కాల్వగట్ల మీద, పంట పొలాల్లో పగలు రాత్రి సమయాలలో మద్యం సేవించుట మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని అర్బన్ ఎస్పీ హెచ్చరించారు. 4వ వార్డు కార్పొరేటర్ షేక్ మహమూద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం మరియు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, మహమ్మద్ కు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని, రానున్న రోజుల్లో మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అమ్మ కొద్దిగా జరగమ్మ, వెనక్కి జరగండి, అంతే జరగ. అమ్మ నువ్వు కొద్దిగా ఇంకా అక్కడ ఉంది, జరగ అక్కడే ఉంది, ఇంకా జరగ.
దిగు జరగకండి. ఓకే సార్. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.